హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంట్లో కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, ఏం కథ, దీని కడ్డీలు, సిమెంటు ఇవన్నీ ఏం వాడినాము, ఏం కథ అనేది ముందు ఈ వీడియోలో తెలుస్తుంటుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, చిన్నకాయల వీడియోలు చేయకోకుండా ఆ ఇంటిపైనే ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ. ఇప్పుడు చూడండి, బేస్మట్టం అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లర్స్ పైన కడ్డీలు కట్టి ఇట్లా బీమ్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళ కూడా స్టార్ట్ చేసినారు. అతనే మన మేస్త్రి, కొండాపురం అతంది. నేను కడతాను తాడిపత్రి నుంచి 16 కిలోమీటర్ల దూరం. అందరూ టౌన్లో కట్టుకోవచ్చు కదా అని అంటారు. ఇది మన ఎలివేషన్ మోడల్, అట్లా ఆ విధంగా రావాలనేది, ఎలివేషన్ ఆ విధంగా వస్తే బాగుంటుందని అది సెలెక్ట్ చేసినారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుండేది అది పూజ గది, అటు సైడ్ కిచెను, ఆ బయట మెటికలు పైకి. పిల్లర్స్ అయితే కన్నా 12 పిల్లర్స్ రావడం జరిగింది. ఇంకా ప్రస్తుతానికైతే కాంపౌండ్ వాళ్ళు కూడా ఒకేసారి కట్టడం జరుగుతూ ఉంది. మళ్ళీ చుట్టుకారం కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు ఒకేసారి కడితే ఆ పిల్లలు క్యూరింగ్ అవుతుంటాయి ఇదని చెప్పి అట్లా ఆ విధంగా కాంపౌండ్ వాళ్ళు కూడా ఈ స్టేజ్కి అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పైన రెంటల్ స్టేజ్కి ఒక 2-3 రోజుల్లో ఆ కిటికీలు వాకిళ్ళకి అన్నిట్లకు గ్యాప్ వదులుకొని రెంటల్ స్టేజ్కి అయితే ఇప్పుడు మన హౌస్ రావడం జరిగింది. వీటంతటికీ ఎంత డబ్బులు అయింది, ఏం కథ అనేది ఫుల్ పర్ఫెక్ట్గా వీడియో లాస్ట్లో అంతా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అందరూ భయపడిచ్చినట్లు కోట్లు అవుతుందా, లేకపోతే తక్కువ బడ్జెట్లో ఎట్లా ఇండ్లు అయిపు చేసుకుంటామో చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే కన్నా ఇంతవరకు ఈ స్టేజ్ వరకు ఇప్పుడు రావడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.